గడిచిపోయాయి. తీరా చూస్తే అందరూ బాగుపడుతున్నారు పక్క రాష్ట్రాలన్నీ. మనకేముంది అన్న? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. మనకుందా రాజధాని? మనకేముంది? మనకేముందమ్మా? చిప్ ఉంది. మనకేముంది? చేతిలో చిప్పు పెట్టారు, నెత్తిన కుచ్చు టోపీ పెట్టారు. 10 సంవత్సరాలు అయింది, కనీసం ఒక రాజధాని కూడా లేదు ఇప్పటి వరకు మనకు. చంద్రబాబు గారేమో రాజధాని కడతానన్నాడు, అమరావతిని సింగపూర్ను తలపిస్తానన్నాడు, 3D సినిమాలు చూపించాడు. అమరావతి కాస్త భ్రమరావతి అయిపోయింది. ఒక్క పర్మనెంట్ బిల్డింగు కట్టలేదు చంద్రబాబు గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 5 సంవత్సరాలుగా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని సరిపోలేదు, 3 కావాలన్నాడు. అయినాయన్నా? 3 కనీసం ఒకటైనా అయిందా? తీరా వెనక్కి తిరిగి చూస్తే మనకు కనీసం రాజధాని కూడా లేదు. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకి ఓట్లు? ఒక పక్క చంద్రబాబు గారు అంతే, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అంతే. ప్రజల గురించి ఎవరు పట్టించుకున్నారు? కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు 108 గురించి, కుయ్ 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 అని. ఎంత గొప్ప నాయకుడు అన్న రాజశేఖర రెడ్డి గారు. ఏం చేసినా అద్భుతంగానే చేశాడు కదా. రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, 40 లక్షల మందికి కట్టిన ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఇలా 108 అయితేనేమి, ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతారనుకొని ఎంతమంది నమ్మారు? నిలబెట్టాడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు? రైతును ఎక్కడ పెట్టుకున్నాడన్నా? రాజశేఖర రెడ్డి గారు నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడు. రుణమాఫీ చేశాడు, మద్దతు ధర ఇచ్చాడు, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, యంత్రాల మీద సబ్సిడీ, ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఎక్కడ చూస్తున్నాడన్నా? కనీసం డ్రిప్పు మీద సబ్సిడీ ఉందా? మద్దతు ధర ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని రైతుల కోసం ప్రతి సంవత్సరము 3,000 కోట్ల రూపాయలు నేను పక్కన పెడతాను, ఆ ధర స్థిరీకరణ నిధితో రైతన్న వాడు అసలు మద్దతు ధర లేకుండా అమ్ముకునే అవసరమే లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టాడా అన్న? 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే 4,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? బిడ్డలు, ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఈ బిడ్డల్ని ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు? గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఏం చెప్పాడన్నా? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్రాంతులు